తిరుపతిలో జరిగినటువంటి ఉదంతం, చంద్రగిరి వ్యవహారానికి సంబంధించినటువంటి ఉదంతం మీద కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక సంచలనం సృష్టిస్తోంది. దీని మీదన ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి ఫైర్ అయ్యింది. చంద్రగిరిలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ పాపం ఎవరిది, వైఫల్యం ఎవరిది, దోషులు ఎవరు, అన్యాయంగా దాడులకు గురైంది ఎవరు, చట్టాన్ని చేతిలోకి తీసుకుని సుత్తులు రాళ్లతో దాడులు చేసి అత్యాత్నాలకు పాల్పడింది ఎవరని అడిగితే తిరుపతి చంద్రగిరి ప్రాంత ప్రజలు టక్కును సమాధానం చెప్తారు. రాజకీయ పార్టీలు సొంత వాదనలు పెంచడం సహజం, కానీ పోలీసు రెవెన్యూ యంత్రాంగం నిష్పాక్షంగా వాస్తవాలే చెప్పాలి. కలెక్టర్ సత్యశోధన నివేదిక ఇవ్వాలి. కానీ చంద్రగిరిలో పోలింగ్ అనంతరం హింస, తిరుపతి మహిళా వర్సిటీ ఆవరణలో జరిగిన దాడులు, ఆందోళనపై తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ఇచ్చిన నివేదిక పూర్తి సత్యదూరంగా ఉందన్న విమర్శలు తలెత్తున్నాయి. అందులోని అంశాలేంటో తిరుపతి కలెక్టర్ చూసుకున్నారు లేదు, కానీ దాన్ని యథాతథంగా ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకున్నారు. పోలింగ్ అనంతర గొడవల్లో తప్పు టీడీపీదేనని పరోక్షంగా తేల్చారు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితర వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవడానికి గ్రామాలకు మంది మార్పులతో వెళ్లారని, టీడీపీ శ్రేణులే దాడులకు తెగబడ్డాయని ఆర్డీఓ నిర్ధారించారు. మహిళా వర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన